హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్న ఒక బ్రదరు కామెంట్ పెడుతున్నారు, మేడం గారండి మీ ఫేస్ కనిపించేటట్టు మీ ఇంట్రడక్షను, మీ హౌస్ అవన్నీ చూపిస్తారా అని. ఏం తమ్ముడు, నేను చేసే ప్రతి వీడియోలో నా ఫేస్ కనిపిస్తానే ఉంది కదా, నేనేమైనా వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఆ స్క్రిప్ట్లు రాసుకోవడం అట్టంతా ఏం చేయండి ఆయన, నేను ఏది చూశానో ఏది చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తాను అని. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఈరోజు సదరం స్లాట్లు ఓపెన్ అయినాయండి. నేను మా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఇద్దరికి మాత్రమే స్లాట్లు బుకింగ్ అయింది. విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మేడం గారండి పొద్దున్నే వెళ్ళమన్నారు, అర్జెంటుగా వెళ్ళిపోమన్నారు. వాళ్ళు రావాలి కదా, సచివాలయం వాళ్ళు రావడమే లేటుగా వచ్చారు. వస్తే ఇద్దరికి మాత్రమే అయింది, సర్వర్ డౌన్. పాపం వాళ్ళ బాధ చూడాలి. అక్కడే పడికాపులు కాస్తున్నారు. మేము భోజనానికి వెళ్తే మళ్ళా ఎట్లాగా ఏమేమి పర్లేదమ్మా నేనన్నా తెచ్చిస్తాను, నేను వీడియో తెద్దాం అనుకున్నా. పాపం వాళ్ళు బాధలో ఉండి భోజనాలు కూడా లేకుండా ఉదయం ఎప్పుడో వచ్చినారు. నేను వీడియోలు తీసుకుంటా, మీ స్పందన ఏందని మైక్ తీసుకెళ్ళాను అనుకో, నన్ను పిచ్చ కొట్టుడు కొడతారని వీడియో తీయకుండా వచ్చి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది విషయం, సరేనా? కాబట్టి మా సచివాలయంలో ఒక ఇద్దరికైతే సదరం స్లాట్లు బుక్ అయినాయి. వాళ్ళకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రిఫర్ చేశారు. ఓకే, అట్లాగే ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు డౌన్ అయ్యింది, సర్వర్ పని చేయకపోయినా రేపైనా చేస్తాము, ఎప్పుడు సర్వర్ ఓపెన్ అవుతుందో అప్పుడు కూడా మిగతా వాళ్ళకి చేస్తాము, మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, అక్కడున్న లాగిన్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి హెల్ప్గానే ఉన్నారు, మంచినీళ్ళు తెచ్చిస్తున్నారు, వీళ్ళని గమనించుకుంటున్నారు చాలా బాగా. ఇక్కడ ఈ మన దగ్గరలో ఉన్న సచివాలయం వాళ్ళేనా, లేకపోతే వేరే పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మన దివ్యాంగులు, ఏదో ఊరికైనా వెళ్ళుండొచ్చు, వాళ్ళకి తెలిసిందో తెలియలేదో, వాళ్ళ దగ్గరలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి సదరం స్లాట్ని బుక్ చేసుకోవచ్చా, ఆ టైం టేకెన్ కదా అని నేను నా డౌట్ని అడిగితే అక్కడ ఉన్న సార్ వాళ్ళు చెప్పారు, లేదమ్మా మీ దగ్గర కనుక ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు, ఫోను ఇలాంటి క్యారీ చేసి మీరు ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయంలో కూడా సదరం స్లాట్ని బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరు ఎక్కడ ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా మీ దగ్గర గనక డాక్యుమెంట్లు ఉన్నట్లయితే, మీకు ఇంతవరకు సదరం సర్టిఫికెట్ లేనట్లయితే ఈ సదరం స్లాట్ని బుక్ చేసుకోండి, చక్కగా ఉపయోగించుకోండి. మీరు దివ్యాంగులు అని గుర్తింపు కార్డే ఈ సదరం సర్టిఫికెట్. సదరం సర్టిఫికెట్ ఉంటేనే మీ వైకల్యాన్ని బట్టి 6,000 రావచ్చు, 10,000 రావచ్చు, 15,000 రావచ్చు. అట్లా ఏది రావాలన్నా మన 21 డిజేబిలిటీస్లో ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న సదరం సర్టిఫికెట్లకు పింఛన్లు ఇవ్వట్లేదు, ఈ స్లాట్లకి మాత్రం పింఛన్లు ఇచ్చేస్తారా? అట్లా అనకూడదు ఫ్రెండ్స్. మనం ఆశాజీవులు. ఇవాళ కాతే రేపు గవర్నమెంట్కి కూడా చాలా కొంచెం టైం ఇవ్వాలి కదా. టైం బోల్డ్ అంత ఇచ్చేసాము, ఇప్పుడే 2.5 సంవత్సరం అయిపోతా ఉంది, అయ్యయ్యో మాకు ఇవ్వట్లేదు అంటే అప్పుల్లో ఉంది గవర్నమెంటు. కాబట్టి మనం కూడా కొంచెం టైం తీసుకొని మనందరికీ పెన్షన్లు, దివ్యాంగులు ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు రావాలనే కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం, మందులకి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండయో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండయో మాకు తెలియదు కదండి. వాళ్ళ స్థానాల్లో ఉండి ఆలోచించాలి. నిన్న మొన్న ఏదో గ్రూపుల్లో అనుకుంటా ఫ్రెండ్స్ మీకు పింఛన్లు పడ్డాయా, తెలంగాణలో వాళ్ళ బాధ చూసినారా? చాలా బాధ వేసింది. ఆ కామెంట్లు, వాయిస్ మెసేజ్లు అవన్నీ వింటా ఉంటే. అట్లాంటి పరిస్థితి మన ఆంధ్రాకి లేదు కదండి. వాళ్ళకైతే మరీ దారుణంగా ఉంది. మనకు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇస్తారు, పండగలు పబ్బాలు హాలిడేస్ వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. దీన్ని కూడా మనం కొంచెం గమనించుకుంటే బాగుంటుంది. ఉచిత ప్రయాణం అన్నా శుభ్రంగా బస్ వచ్చేసింది, ఉచిత ప్రయాణం బస్ వచ్చేసింది. కాబట్టి పింఛన్లు కూడా వస్తాయి. పింఛన్లు రావాలంటే సదనం స్లాట్లు కావాలి. కాబట్టి
దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఎవరు ఎక్కడున్నా కానీ సదరం స్లాట్లు లేని సదరం సర్టిఫికెట్లు లేని వాళ్ళు దీన్ని బుక్ చేసుకోగలరని మనవి. ఇక్కడ ఒక వీడియో వేస్తాను, ఒక ఫోటో అయినా పెడతాను. వీళ్ళకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళకి లేదు, వీళ్ళ కుటుంబం ఇలాగుంది, బిజీ కాలనీ అని చెప్పినాను కదండి. వాళ్ళకు కూడా నేను ఎక్స్పెషల్లీ సార్ వాళ్ళతో మాట్లాడించి సదరం స్లాట్లు బుక్ అవ్వడానికి ఒక ఇద్దరికైతే అవకాశం, మూడో వ్యక్తికి దాన్ని ఏమంటారు ఆధార్కి లింక్ చేసుకోలేదంట. నేను అప్పుడే చెప్పిన ఈలోపు మొబైల్ నెంబరు లింక్ చేసి పెట్టుకోండి అని. వాళ్ళు అసర్దా, ఏం చేస్తాం, మనం ఏం చెయ్య, సారీ మేడం రేపు పెళ్లి చేసుకుంటానులే అన్నాడు. మనం నిమిత్తం మాత్రం మన చేతిలో ఏముంది, మనం వచ్చినప్పుడు మీకు ప్రామిస్ చేశా, ఖచ్చితంగా సదరం స్లాట్లు ఓపెన్ అయినప్పుడు వీళ్ళని తీసుకెళ్లి బుక్ చేపిస్తాను సదరం సర్టిఫికెట్లు, దాని ద్వారాగా వాళ్ళకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుందని. మంచి అవకాశం వచ్చింది, వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అట్లాగే మిగతా వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నా. మురళీకృష్ణ గారు మంగళగిరి నుంచి ఒక కామెంట్ పెట్టారండి, వాయిస్ మెసేజ్ పెట్టారు. మేడం గారండి, 21 రకాల దివ్యాంగులకి ఇచ్చే కేటగిరీల్లో బోధకాలు కూడా ఉందా? నారాయణవనం నుంచి ఒకళ్ళు బోధకాలకి, అప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు బోధకాలకి పెట్టుకోవచ్చులే అని చూచాయిగా చెప్పారు, కానీ క్లారిటీగా చెప్పలేదు వాళ్ళకి. కాబట్టి అది నేను విన్నాను కాబట్టి ఈ 21 రకాల్లో ఇది ఉందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్. మన దివ్యాంగుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా కానీ బోధకాలకు కూడా సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఆ సార్కి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీ అందరికి తెలిసే ఉంటుందేమో, నాకైతే తెలీదు. తెలియని దాన్ని నిజాయితీగా ఒప్పుకుంటున్నా. బోధకాల గురించి డిజేబిలిటీలో ఉందా లేదా, సే ఎస్ఆర్ నో, మీరు క్లారిటీ ఇస్తే నేను వాళ్ళకి చెప్తా. ఇలాగే మన బాండింగ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నేను ఫస్ట్లో ఏం అడగలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మనం ఇట్లా హ్యాపీగా మాట్లాడుకోవడానికి నాకు చాలా మంచి హుషారు వస్తుంది. మీతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మీరందరూ ఇలా మంచి మంచి మాటలు మాట్లాడుకోవడానికి వారధిలాగా, ఆత్మీయ వారధి దివ్యాంగుల సారథి లాగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.